డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయ్పై దాడిని ఖండిస్తూ భారత రిపబ్లికన్ పార్టీ ప్రజా సంఘాలు నిరసన. శాస్త్రీయ దృక్పథం లేని సనాతనవాదులు చేసిన ఈ దాడిని చీఫ్ జస్టిస్ పైనే కాకుండా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఆర్పీఐ నాయకులు ఖండించారు. పురావస్తు శాఖ అధీనంలో ఉన్న అంశాన్ని కోర్టు పరిధిలో లేదని చెప్పిన చీఫ్ జస్టిస్ ని న్యాయవాది కిషోర్ రాకేష్ అవమానించడం దేశద్రోహం అన్న ఆర్పీఐ అధ్యక్షులు ఎన్ఎం ఋషి. ఈ సందర్భంగా సనాతనవాది రాకేష్ ఫోటో కాపీలను 216 జాతీయ రహదారిపై నిరసనకారులు నినాదాలు చేస్తూ దగ్ధం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు పలు డిమాండ్స్ లో కూడా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ జిల్లా కన్వీనర్ చీకు రుమల్లి శ్రీనివాస్, పంతగడ నరసింహమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం ఋషి, గిడ్డి జ్ఞానప్రకాష్, దడల రామకృష్ణ, జేఏసీ నాయకులు దేవరపల్లి ఏడుకొండలు, మెండి కృష్ణబాబు, ఉచ్చుల సాల్మన్ రాజ్, నీలం చినబాబు తదితరులు నాయకత్వం వహించారు. చెప్పులు వేసడం, న్యాయస్థానాల మీద, రాజ్యాంగం మీద దాడి చేయడం అనేది వాళ్ళ అవసరంలో లేనటువంటి అవసరం ఇంత ఎగస్ట్రాగా పెట్టారు. పైపిచ్చు ఇది ముస్లిమ్స్ కాలంలో ఆ మహావిష్ణు శిరస్సు తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని మీద ఏమి సరి లేదు, దారిపోయి దానిగా ఆ శిరస్సు పెట్టేసిన చెల్లిపోతుంది, అడిగేవాడు లేడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో కావాలని వేసాడు. ఇతను పబ్లిక్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి వేసి చెప్పేసినాడు. ఏ సందర్భంలో ఇచ్చినాడు? ఇది కోర్టు అవసరం కాదని జస్టిస్ చెప్పారు. నేను మహాభక్తుడిని, విష్ణు మహాభక్తుడిని అన్నాడు. సార్ మీరు మహావిష్ణు భక్తి అయితే మీరు కోర్టు అవసరం కాదు కదా, మరి ఆ దేవుడినే ప్రార్థించుకోండి అని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఆ వర్డ్ అప్లై చేయడం జరిగింది. అది అవమానపరిచాడని చెప్పేసి ఈ ఉన్నమాది నోటుకు వచ్చిన కూతురు పూసాడు. ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధానమంత్రి రాయమని చెప్పి. నా పేరు గిడ్డి జ్ఞానప్రకాష్. భారత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. మొన్న సుప్రీంకోర్టు జస్టిస్ మీద బిఆర్ గవాయ్ గారి మీద జరిగినటువంటి ఈ దాడిని తీవ్రంగా రిపబ్లిక్ పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఈ అడ్వకేట్ అనేవాడు సనాతన ధర్మం కోసం చేశానని చెప్పేసి ఉన్నమాది మాటలు మాట్లాడతారు. సనాతన ధర్మం అనేది దాడులు చేయమని ఎక్కడా చెప్పట్లేదు. ఇతను ఉన్నటువంటి ఈర్ష్య స్వభావం ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనగతొక్కబడేటువంటి జాతి నుంచి వచ్చాడనే ఒక అంశాన్ని మనసులో పెట్టుకుని ఈ వ్యక్తిత్వాన్ని ఈ రకంగా ఇతను దాడి చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు మీద దాడనే కాదు, భారతదేశం మీద దాడిగా భావించాలి, భారత ప్రధాని భావించాలి, భారత రాజ్యాంగం మీద దాడిగా భావించాలి. రిపబ్లికన్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ఆ తరఫున నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు భారతదేశంలో కులాల మీద, అదేవిధంగా మతాల మీద అనేక రకమైనటువంటి దాడులు మనం చూస్తున్నాం. ఇటీవల మరి భారతదేశంలో మన రాష్ట్రపతి అయినటువంటి ముర్ముని ఆమెని గుడిలోకి కానీ పార్లమెంట్లోకి కానీ అడుగుపెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి మాజీ రాష్ట్రపతి అయినటువంటి కోవిడ్ని కూడా ఆలయంలో ప్రవేశించే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ యొక్క మొత్తం మీద ఈ కులాల మీద, ఈ మతాల మీద దాడి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మునుపటి మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా మరి ప్రథమ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన పరిస్థితుల్లోనే కోర్టులోనే ఆయన మీద దాడి చేయడం, ఒక బూట్తో దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహరిస్తున్నారు. ఆ రోజున కోర్టు మొన్నారు 6వ తారీఖున కోర్టులో ఉన్నారు. కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుంది. ఆ కేసు అంటే ఖజురాహోలో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురాహోలో ఒక విష్ణుమూర్తి తల నరికేయారని, అది మళ్ళా పిలిపించమని ఒక పనికిరానటువంటి ఒక రిట్ పిటిషన్ కోర్టులో. అంటే రిట్ పిటిషన్ అంటే అది మామూలు రెక్కి కూడా కాదు,
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ పడేశారు. వేసి దాని మీద తిరిగి మరి అంతా కుట్ర అంటారా ఏమంటుంది, దాన్ని వేసిన తర్వాత ఆ విగ్రహాన్ని తిరిగి పెట్టించాలంట. ఎప్పుడో తలనరికేశారు, తలనరికేసినట్టు విగ్రహం తలనరికారు, మనిషి తల కాదు విగ్రహం. ఆడేమో విష్ణుమూర్తి తలనరికితే విష్ణుమూర్తి ఊరుకుంటారా? మనకు ఉన్నటువంటి నమ్మకాలను బట్టి ఆయన ఊరుకోడు. కానీ ఏంటంటే ఆ విగ్రహం తీసేశారు కాబట్టి ఆ విగ్రహం తలను మనం నరికేలాగా మళ్ళా పెట్టేలాగా మా సెంట్రల్ గవర్నమెంట్ని డైరెక్షన్ ఇవ్వమని అడుగుతున్నారు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అదేమో ఇది ఎందుకయ్యా మాకు, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా, విష్ణుమూర్తి దేవుడు కదా, ఆ దేవుడు ఏదో చేస్తాడు కదా అని ఆయన ప్రశ్నేసి ఆయన అడిగేసి ఆ లిటిగేషన్ డిస్ప్యూట్ చేశాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి రాకేష్ అనేటువంటి లీడర్ గారు అంటే అడ్వకేట్, అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన 70 సంవత్సరాలంట. మరి ఆయన ఏమో తన కాళ్ళలో ఉన్నటువంటి బూట్ తీసి ఆయన మీద విసిరాడు. ఆ విసిరిన దానిలో విసిరితే అదేమో ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్ చేశారు. అయినప్పుడు కూడా అది పబ్లిక్లో ఇది చీఫ్ జస్టిస్ని అవమానం చేశారనేటువంటి మెజర్ తీసుకొచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు జడ్జి మీద తిరగబడ్డారంటే ఒక రాజ్యాంగం మీద తిరగబడ్డట్టే. అంటే రాజ్యాంగం ఎందుకు పనికిరాదు వీళ్ళకి, ఈ ప్లేడర్ గారికి ఎందుకు పనికిరాదు. లా తెలుసు, అన్నీ తెలుసు, కోర్టులో కేసులు చేస్తున్నాడు. ఆయన కాదన్న ఆయన చెప్తూ ఇస్తున్నటువంటి మనిషిని అలాంటి పోలీసులు కోర్టు ఏం చేయాలి, ఆయన ముందు సస్పెండ్ చేయాలి, బార్ కౌన్సిల్ని సస్పెండ్ చేయాలి, తర్వాత అతన్ని దేశ బహిష్కరణ చేయాలి. క్లాసు ఆయన మీద పాస్ చేసి కేసు పెట్టమని. ఆయన ముందు ఒక ప్లేడర్గా పనికిరాడు, దేశ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా పనికిరాడు. మరి ఆయన్ని ఆయన్ని పనిష్మెంట్ ఇవ్వమని రిపబ్లికన్ పార్టీ కోరుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారిని దాడి చేసిన రావత్ కిషోర్ న్యాయవాది కిషోర్ రాకేష్, న్యాయవాది కిషోర్ రాకేష్ నశించాలి. న్యాయవాది కిషోర్ రాకేష్ నశించాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని చేయాలి. సుప్రీంకోర్టు జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని